ఇక్కడ మీకు ఒక బాయ్స్ కోసం వీడియో అయితే తీసుకొచ్చాను. చాలా అమేజింగ్ అయితే వచ్చింది. బాయ్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. మీరైతే కంపల్సరీ చేసుకోండి. వీలుంటే మీరు ట్రై చేయండి చేసుకోవడానికి. ఈ వీడియో 2 మినిట్స్ మీరు ఉంటే మీరు వీడియో పూర్తిగా అయితే చూడండి. పూర్తిగా చూస్తే ఒక మీకైతే ఐడియా అనేది వస్తుంది ఎలా చేసుకోవాలనేది. మీకు ఇక్కడ ప్రాసెస్ మొత్తం చెప్తాను ఎలా చేసుకోవాలనేది. ఇక్కడ మీరు డెమో చూపిస్తా. డెమో చూసాక ఎలా చేసుకోవాలని చెప్తాను. ఇక్కడ నేను లాంచ్ స్క్రీన్లో చూపిస్తాను. ఫుల్ స్క్రీన్ మన ఇన్స్టాగ్రామ్లో పెట్టాను చూడండి. మధ్య మధ్యలో మ్యూట్లో కూడా పెడతాను. మీరు కొంచెం అర్థం చేసుకోండి. ఇప్పుడైతే డెమో చూడండి. డెమో చూసాక వీడియోలోకి అయితే వెళ్దాం మనం. పుట్టిస్తా నీకు తడా పుట్టిస్తా నా దమ్ము చూపి చెమట పట్టిస్తా. ఓకే, వీడియో అయితే చూస్తున్నారు కదా. వీడియో మొత్తం సౌండ్తో చూస్తే చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. వీలుంటే మన షార్ట్స్లో ఉంటుంది అండ్ మన ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాను ఫుల్ సాంగ్తో. అక్కడ వెళ్ళి చూడండి, చూసి వచ్చి ఇక్కడైతే చేసుకోండి. మన ఇన్స్టాగ్రామ్ ఐడి మన డిస్క్రిప్షన్లో అయితే పెట్టాను లింక్. అక్కడ వెళ్ళి చూసుకోండి. అక్కడ ఏమైనా ఫాలో చేసుకోలేకపోతే ఫాలో చేసుకోండి. ఫాలో చేసుకున్న తర్వాత ఈ వీడియో ఒకవేళ మీకు డెమో నచ్చితే ఈ వీడియో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి అండ్ లైక్ కూడా చేసుకోండి. ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి. కామెంట్ చేసిన దాని తర్వాత మన ప్రాజెక్ట్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో పెట్టాను ప్రాజెక్ట్ లింక్ అండ్ ఫ్రాంట్ కూడా ఉంటుంది. ఫ్రాంట్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఇన్పుట్ అయితే చేసుకోండి. ఎలైట్ మోషన్ లేకపోతే నా హైలైట్ బయోలో ఉంటుంది చూడండి. టెలిగ్రామ్ ఛానల్ కింద లింక్ అయితే పెట్టాను చూడండి. అక్కడైతే యూజ్ చేసుకోండి. మీరు టెలిగ్రామ్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వుకోండి. ఇప్పుడు ప్రాజెక్ట్ మీకు ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ మీకు స్టార్టింగ్లో ఫ్రాంట్ ఉంటుంది. ఈ ఫ్రాంట్ అనేది ఒక మిస్సింగ్ ఫ్రాంట్ వస్తే నేచర్ ఫ్రాంట్ డౌన్లోడ్ చేసుకొని ఇన్పుట్ అయితే చేసుకోండి. ఎలా చేసుకోవాలో తెలియకపోతే నా హైలైట్స్లో ఉంటే చూడండి. చూసిన తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేసి ఇలా ఏం లేదు, ఇక్కడ చేంజ్ చేసుకోవడం ఏం లేదు. ఒకవేళ మిస్సింగ్ ఫ్రాంట్ వస్తేనే చేంజ్ చేసుకోండి. టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు పైన త్రీ లైన్స్ కనబడుతుంది. దాని పక్కన ఒక నేమ్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీ ఫ్రాంట్ అయితే ఇక్కడైతే చేంజ్ అయితే చేసుకోండి. ఇలాగైతే ఇదైతే బాగుంటుంది. ఇదే చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర డౌన్లోడ్ అవ్వకపోతే మీ దగ్గర ఉన్న ఫ్రాంట్ కూడా వేసుకోండి. మీ యూజ్ అవ్వచ్చు, యూజ్ బాగానే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి మీ ఫ్రాంట్తో కూడా. చేసుకున్న తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి మీకు 10 or 11 ఫొటోస్ ఉంటాయి. ఈ వీడియో అనేది మీకు రెడీ అయిపోతుంది. ఏముండదు, మీ ఫోటో అనేది చేంజ్ చేసుకోవాలి. జస్ట్ ఏముండదు, ఫోటో ఇక్కడ నుంచి 4 ఫొటోస్ ఉంటుంది. దాని తర్వాత లిరిక్ ఉండి దాని తర్వాత 4 ఫొటోస్ ఉంటుంది. అటు 2 ఫొటోస్ ఉంటుంది. టోటల్ 10 ఫొటోస్ ఉంటుంది. ఈ 10 ఫొటోస్ అనేది మీరైతే రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. జస్ట్ ఏముండదు, ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ ఐకాన్ ఉంటుంది. స్టార్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఫొటోస్ అనేది ఇలాగైతే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీ ఫోటో అనేది రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. ఇలాగైతే సపోజ్ నేను ఫోటో పెట్టి చూపిస్తే ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే మీ ఫోటో అనేది ఇక్కడైతే రీప్లేస్ అయితే అయిపోతుంది. ఇలాగైతే ఇలానే మీకు ఇక్కడ కూడా ఇది కూడా సేమ్. జస్ట్ మీరు ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ ఉంటుంది. స్టార్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో ఫోటో అనేది రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. ఇలాగైతే పెట్టుకున్న తర్వాత ఇలా ముందు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ మీ ఫోటో అటు ఇటు అయినా కూడా మీరు కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలానే మీరు ఫొటోస్ ఇలాంటి 10 ఫొటోస్ అనేది మీరు రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడ మీ వీడియో రెడీ అయిపోతుంది. దాని తర్వాత పైన ఆర్ మార్క్ షేర్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్. బయోలోకి వస్తే ఇక్కడ మీకు ఒక లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. కొంతమంది చాలామంది అడుగుతున్నారు ఏంటంటే నాకు టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ అవ్వట్లేదని ఇలా స్క్రీన్ షాట్ పెడుతున్నారు. ఇలాగ వస్తే మీకు మీ దగ్గర టెలిగ్రామ్ లేనట్టు. టెలిగ్రామ్ అయితే డౌన్లోడ్ చేసుకొని మీరైతే టెలిగ్రామ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు రిజిస్టర్ మీ ఫోన్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి మీ ఛానల్ అయితే తీసుకోండి. దాని తర్వాత నా ఛానల్ అయితే ఓపెన్ చేసుకోండి. చేసుకున్న ఇప్పుడు కంటిన్యూ వస్తుంది కదా, కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు అయితే నా ఛానల్ అయితే ఇలాగైతే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక నా ప్రొఫైల్ ఉంది కదా, నా ప్రొఫైల్ని లాంగ్ ప్రెస్ చేసి సేమ్ టైప్ చేయండి. ఇక్కడ TK54 అని టైప్ చేసి సెర్చ్ చేస్తే మీకు అయితే ఈ ఆర్టికల్ వస్తుంది. ఇక్కడ మీకు లింక్ అయితే ఉంటుంది. అది మన యూట్యూబ్ ఛానల్ లింక్, అంటే మన యూట్యూబ్ వీడియో లింక్, ఈ ట్యూటోరియల్ వీడియో లింక్. అది దాని కింద మన డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. అదైతే మీరు అయితే ఇన్పుట్ అయితే చేసుకోండి. ఎలా చేసుకోవాలో తెలియకపోతే నా హైలైట్స్లో ఉంటుంది చూడండి. అండ్ ఫ్రాంట్ కూడా డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే మీకు అయితే ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ మీకు స్టార్టింగ్లో ఒక కెమెరా అయితే ఉంటుంది. ఆ కెమెరా అనేది ఆన్ చేసుకోండి. ఇక్కడ బాక్స్ ఉంది కదా, బాక్స్ని క్లిక్ చేసి కెమెరా అయితే ఆన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు స్టార్టింగ్లో ఒక ఫోటో ఉంటుంది. ఇది ఇక్కడ ప్రాసెస్ ఏముండదు. ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. ఏముండదు, ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ ఉంటుంది. స్టార్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీ ఫోటోస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలాగైతే ఇలా ఓపెన్ అయిన తర్వాత మీ ఫోటోస్ ఇక్కడ నుంచి అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. ఏముండదు, జస్ట్ మీ ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. ఇలానే మీకు ఒక 4 or 5 ఫోటోస్
ఉంటుంది. ఇక్కడ పెట్టిన ఫోటోని ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. వేరే ఫోటోను పెట్టినా కూడా పర్లేదు. ఇలా మీ ఫోటోస్ అన్ని రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ ఆరో మార్క్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఏ డౌట్ ఉన్నా కూడా మన యూట్యూబ్ ట్యూటోరియల్ వీడియో చూడండి, మీ డౌట్ అనేది క్లారిఫై అవుతుంది. ఇంకా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.